అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమనేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమనేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి, ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్, టీచర్స్, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు, మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి? ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు. కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం, స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది, మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్లోనే పునాది వేయబడుతుంది విద్యార్థులకని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు 286 స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు. విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు, ఈజీగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు సార్. గోరంట్ల వాసుబాబుని 286 స్కూళ్ళకి ఇచ్చారు ఈ పరికరాలు, ఈజీగా అవగాహన చేసుకునేటువంటి. మీ దృష్టికి కూడా తీసుకురమ్మన్నారు సార్ వారు. అమెరికాలో ఉండి కూడా మీకు ఒక్కసారి తెలియజేయమని చెప్పారు. అందుకని గోరంట్ల వాసుబాబు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ చిలకలూరిపేట ప్రజల కళ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి రాకతో అదృష్టంగా భావిస్తూ కళ నెరవేరిందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.